ఉన్నాడే అనగానే నాకు యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. అందుకని నేనే రాజ్ తరుణ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇందాక మనం ఏవీలో కూడా చూసాము, నాగార్జున గారు కూడా చెప్పారు ఈ అబ్బాయిని చూడగానే బాగున్నాడే భలే ఉన్నాడే అని అనిపించింది అని. మా అందరి ఒపీనియన్ కూడా అదే. ఉయ్యాల చెంపాల వచ్చినప్పుడు ఒక్కసారి మనం ఆ భలే ఉన్నాడే అనిపించిన రాజ్ తరుణ్ని చూద్దామా? మీరు ఇప్పుడు కాదు అప్పుడే అనిపించుకున్నారు కదా, సో ఒక్కసారి ఏమండి అప్పుడు నాకు 20 ఏళ్ళండి. ఇప్పుడు ఎలాగో అనిపించుకుంటున్నారు, కానీ అప్పుడు కూడా అనిపించుకున్నారు కదా. ఒక్కసారి ఆ పిక్స్ వేయండి అమ్మా స్క్రీన్ పైన. దట్ ఈస్ ద రాజ్ తరుణ్. అంటే గుర్తుపట్టారు మీరు? అప్పుడు నాకు మీసం గడ్డం సరిగ్గా పెరిగేది కాదు, అందుకే మా డైరెక్టర్ నాకు మీసం గడ్డం తీయించారు. ఓ దీని వెనకాల ఏదోటి ఉందా అనుకుంటా, చూస్తుంటే అనిపిస్తుంది నాకు. బట్ అవన్నీ చూస్తుంటే మాకైతే అప్పుడే అనిపించాడు భలే ఉన్నాడే అనేసి. మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఆ పిక్చర్స్ చూస్తుంటే? నాస్టాల్జియా అండి. నాస్టాల్జియా, ఓకే. కానీ మీతో డైరెక్ట్గా ఎవరైనా భలే ఉన్నావు రాజ్ తరుణ్ అని ఒక ఫ్యాన్ మూమెంట్ ఏదైనా డైరెక్ట్గా గుర్తుందా? రోజుకు 3 సార్లు మా అమ్మ చెప్తుంటుందండి. అబ్బా సూపర్, అంతకంటే ఏం కావాలి? నేను పొరపాటున బయటికి వెళ్ళి ఇంటికి రావడం లేదు, ముందు దిష్టి తీసేస్తుంది. Okay. అమ్మా నాకెవరు దిష్టి పెడతాడమ్మా అంటే నీకు చాలా మంది పెట్టేస్తుంది. ఓకే, అమ్మాయి పోగొడుతుంది, అమ్మాయి దిష్టి తీస్తుంది. ఓకే, సో రాజ్ తరుణ్ గారు మిమ్మల్ని తల్లి దిష్టి తగలదండి, బయట వాళ్ళు దిష్టి పెట్టేస్తారేమో. కరెక్టే. సో మిమ్మల్ని ఎలాగో చాలా మంది అమ్మాయిలు ఆడపిల్లలు అందరూ అనుకున్నారు. అయితే మీరు ఒక ఫ్యాన్గా, ఒక ఆడియన్స్గా సినిమాలు చూసినప్పుడు ఎవరైనా హీరోని చూసి అబ్బా ఏ ఉన్నాడు భలే ఉన్నాడు హీరో అని? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆల్వేస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఆయన చూసిన ప్రతిసారి కూడా అలాగే అనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. పొరపాటున ఆయన సినిమా పోస్ట్ అక్కర్లా, ఆయన వెకేషన్ పిక్స్ చూస్తా అయ్యి బాబాయ్ ఏంటి ఎలా ఉన్నారు ఈయన. ఓకే, సో ఆయన ఎప్పుడు చూసినా సరే ఒక 5 నిమిషాలు చూస్తాను ఆ పిక్చర్ అయింది. ఓ వావ్, ఓకే. అఫ్ కోర్స్ మాకు తెలుసు మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు అని. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీతో ఇప్పటివరకు చేసిన హీరోయిన్స్ అందరిలోనూ మీరు ఈ సినిమాలో శారీ డ్రైపర్గా చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. చీరలో ఈ హీరోయిన్ భలే ఉంటుంది